ఘనంగా ది సస్పెక్ట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ నెల 21న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ గా వస్తున్న మూవీ. రిషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏకేఎన్ ప్రసాద్, మృణాల్ ప్రధాన పాత్రలు నటించిన ది సస్పెక్ట్ సినిమా మార్చి 21న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు సిద్ధమైంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని కిరణ్ కుమార్ నిర్మించారు. హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర బృందం సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించింది. ఒక అమ్మాయి హత్య వెనుక దాగిన రహస్యాన్ని ఛేదించే కథగా ఈ సినిమా రూపొందింది. ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలమేఘ కరిగింది సినిమా నుంచి తను జతగా లిరికల్ సాంగ్ రిలీజ్. ఈ నెల 21న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ వస్తున్న మూవీ. వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగుండ, నోమిన తార ప్రధాన పాత్రలో నటిస్తున్న కాలమేఘ కరిగింది ఈ నెల 21న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. సింగార మోహన్ దర్శకత్వం వహించిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీని మరీ శివశంకర్ నిర్మించారు. ఈ రోజు సినిమాకు సంబంధించిన తను జతగా పాటను విడుదల చేశారు. గుడప్పన్ మ్యూజిక్ అందించగా శరత్ చంద్ర తిరునగరి హృదయాన్ని హత్తుకునేలా లిరిక్స్ రాశారు. కృష్ణ తేజస్వి గానం ఈ పాటకు ప్రాణం పోశారు. సినిమా ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా విడుదలవుతుండటంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకురి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫ్రీ టీజర్ మార్చి 14న రిలీజ్. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫ్రీ టీజర్ ను మార్చి 14న విడుదల చేయనున్నారు. విజయశాంతి పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తుండగా ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వారి పాత్రల మధ్య డైనమిక్స్ కీలకంగా నిలుస్తున్నాయి. ప్రదీప్ చిలుకురి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బల్సు నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మోడర్న్ లుక్ తో ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ విజువల్స్ అందించగా అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ తమిరాజు, స్క్రీన్ పై శ్రీకాంత్ విసా అందించారు. టాకీ పార్ట్ ఇప్పటికీ పూర్తయింది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. కోర్టు సినిమా బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఉన్న గొప్ప కోర్టు రూమ్ డ్రామా మన జీవితం తెరపై చూస్తున్నట్లుగా ఉంటుంది. తప్పకుండా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ రామ్ జగదీష్, ప్రియదర్శి ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ కోర్టు రూమ్ డ్రామా మార్చి 14న విడుదలకు సిద్ధమవుతుంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫోక్ సోజెట్ నేపథ్యంలో రూపొందింది. రియల్ లైఫ్ కేసుల స్ఫూర్తితో రూపొందిన ఈ కథలో ప్రేమ, న్యాయపరమైన అంశాలు ఆకర్షణగా నిలవనున్నాయి. నాని కథను వినగానే ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ప్రశాంతి తీపినేని నిర్మించిన ఈ చిత్రంలో రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. విజువల్స్ లైవ్లీగా ఉండేలా దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందించగా విజయ్ బేబీ మ్యూజిక్ అందించారు. దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడుతూ ఇది మన జీవితానికి అద్దం పట్టే సినిమా. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి తమ జీవితాన్ని తెరపై చూడాలని తెలిపారు. ప్రీమియర్స్ తోనే దిల్రుబా సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం మా మూవీతో సారిగమ సినిమాల నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. సారిగమ వారు మ్యూజిక్ మాత్రమే కాకుండా ప్రొడక్షన్ లోకి రావడం గొప్ప విషయం. మా డైరెక్టర్ విశ్వకరణ్ గారు ఎంతో డెడికేషన్ తో ఈ ప్రాజెక్ట్ పై పనిచేశారు. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. దిల్రుబా సినిమాకు మీరందరూ భారీ స్థాయిలో స్పందిస్తారని నమ్ముతున్నాం. ఈ సినిమా ద్వారా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అందించడానికి మేము కష్టపడ్డాం. యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్ని మిక్స్ అయిన కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ నెల 14న హోలీ స్పెషల్ గా థియేటర్స్ లో మీ ముందుకు వస్తున్నాం. మీరు మా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ప్రేమతో మీ కిరణ్ అబ్బవరం. స్టార్ బాయ్ సిద్ధు జనల్గడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న జాక్ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్న సామ్ సిఎస్. స్టార్ బాయ్ సిద్ధు జనల్గడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కిన జాక్ కొంచెం క్రాక్ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇప్పటికే అచ్చు రాజమనేశ్వరపు వచ్చిన పాటలు భారీ అంచనాలు పెంచాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్ బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. టీజర్ సాంగ్స్ కు అద్భుత స్పందన లభించడంతో సిద్ధును శామ్ సిఎస్ మ్యూజిక్ ఎంతగా ఎలివేట్ చేస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2 ఏళ్ల క్రితం దేశం దద్దరిల్లిన మూమెంట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీ స్టారర్ త్రిబుల్ భారతీయ సినిమా గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచింది. ఈ మహోత్తరమైన చిత్రం 2023 మార్చి 12న ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రపంచ ప్రఖ్యాత అవార్డు లభించడంతో త్రిబుల్ భారతదేశపు మొట్టమొదటి ఆస్కార్ గెలిచిన కమర్షియల్ సినిమా అయింది. ఈ ప్రైడ్ మూమెంట్ ను గుర్తు చేసుకుంటూ చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్లపై సాలిడ్ బిట్ పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవ్గన్, సముద్రకని కీలక పాత్రలు పోషించగా ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. చంద్రబోస్ రాసిన నాటు పాట ప్రేక్షకులను ఊరతొలగించడంతో పాటు ఆస్కార్ వేదికను కూడా గెలుచుకుంది. ఈ చిత్రం విజువల్ స్పెక్టాకికల్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు సాధించింది. ఇప్పటికీ త్రిబుల్ గురించి చెప్తే భారతీయులకు గర్వకారణంగా ఉంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫైటింగ్ సీక్వెన్స్లు, రాజమౌళి టేకింగ్, డివివి దానయ్య భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఆస్కార్ గెలిచి 2 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భాన్ని చిత్ర బృందం అభిమానులతో పంచుకుంటూ ఈ సినిమా అందించిన సంతోషాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నారు. త్రిబుల్ ఎప్పటికీ ఇండియన్ సినిమా ప్రైడ్ గా నిలుస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు.
కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫ్రీ టీజర్ అప్డేట్. నందమూరి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రేక్షకుల్లో భారీ అంచనా నెలకొల్పుతుంది. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ మరో పవర్ఫుల్ అప్డేట్ ను అందించారు. కళ్యాణ్ రామ్ లుక్ తో మరో సాలిడ్ పోస్టర్ విడుదల చేసి ఈ సినిమా ఫ్రీ టీజర్ ఈ మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్లో కళ్యాణ్ రామ్ డాషింగ్ లుక్ తో వాక్ చేస్తుండగా టీజర్ పై మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ చిత్రంలో సాయి ముజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రతిభావంతుడైన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక సినిమాస్ కలిసి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఇక సినిమా విడుదల తేదీ ఎప్పుడనేది టీజర్లో ప్రకటించే అవకాశం ఉంది. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఒక మరో మైల్ రాయి కావచ్చని భావిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ పై అందరి దృష్టి ఉంది. మరి ఈ ఫ్రీ టీజర్స్ తో ఏ విధంగా సినిమా హైప్ పెంచుతారో చూడాలి. నితిన్ రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ గ్రాండ్ ఎంట్రీ. టాలీవుడ్ లో రాబోయే ఆసక్తికరమైన చిత్రాల్లో రాబిన్ హుడ్ ఒకటి. యూత్ స్టార్ నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకిస్తున్న ఈ సినిమా భారీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో క్రికెట్ ప్రపంచంలో స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ నటించడం విశేషం. తెలుగు అభిమానులకు టిక్టాక్ వీడియోల ద్వారా దగ్గరైన వార్నర్ ఇప్పుడు తన ప్రేమను మరింత ముందుకు తీసుకెళ్తూ తెలుగులో అడుగు పెడుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు ప్రధాన లాంటి స్టార్ హీరోల డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన వార్నర్ రాబిన్ హుడ్ ద్వారా సిల్వర్ స్క్రీన్ పై కనువిందు చేయనున్నారు. తాజాగా మేకర్ సినిమా ప్రమోషన్ లో కూడా వార్నర్ పాల్గొంటారని ప్రకటించారు. సాధారణంగా గెస్ట్ అపియరెన్స్ చేసే సెలబ్రిటీలు ప్రమోషన్స్ కనిపించకుండా ఉంటారు. కానీ వార్నర్ మాత్రం రాబిన్ హుడ్ కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ నిర్ణయం సినిమాకు మరింత బూస్ట్ ఇవ్వనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్రికెట్ అభిమానులు, సినీ ప్రియులు అందరూ రాబిన్ హుడ్ విడుదలను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వార్నర్ ఏ రోల్లో కనిపించబోతున్నారో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్ లో సర్దార్ గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ అప్పట్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లో నిలుస్తుంది. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో అదే స్టైల్లో పవన్ కథా స్క్రీన్ పై అందించి బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలైంది. అయితే తాజా ట్రెండ్ కారణం ట్రోల్స్ కావడం గమనార్హం. సినిమాలోని సంగీత సీక్వెన్స్ పై కొందరు సెటర్లు వైగా పవన్ అభిమానులు దీన్ని పాజిటివ్ గా తీసుకున్నారు. ఈ ట్రోల్స్ ను మజాధారంగా మార్చుకొని తమకంటూ పలు ఎడిట్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా సర్దార్ గబ్బర్ సింగ్ మానియా సోషల్ మీడియాను కుదిపిస్తుంది. అభిమానులు పాటలు, డైలాగులు, ఫన్నీ క్లిప్స్ షేర్ చేస్తూ తమదైన స్టైల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అసలు అప్పట్లో నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు ఇలా ట్రెండింగ్ లో రావడం ఫిల్మ్ లవర్స్ కు సరదా టైం కల్పిస్తుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎప్పుడు తగ్గదనేందుకు ఈ రీట్రెండ్ మరో నిదర్శనం. మళ్లీ విక్రమార్కుడు మాస్ జాతర. టాలీవుడ్ లో మోస్ట్ ఎనర్జిక్ సీనియర్ హీరోలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ మాస్ జాతర ఇటీవల విడుదలై గ్లిప్స్ తో సాలిడ్ హైప్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరిన్ని ఫోటోలు లీక్ అవుతూ ఫ్యాన్స్ లో క్రేజ్ పెంచుతున్నాయి. ఈ లేటెస్ట్ స్టిల్లో రవితేజ లుక్ చూస్తే విక్రమార్కుడు కాలం మళ్లీ గుర్తుకొచ్చేస్తుంది. అతని మీసకట్టు, హెయిర్ స్టైల్ పూర్తిగా రామ్ మాస్ లుక్ లో ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎనర్జీ ఈ సినిమాలో పీక్ లో ఉండబోతుందని ఇప్పటికే ఊహాగానాలు పొందుకున్నాయి. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫోర్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాస్ మహారాజా తన స్టైల్లో అదరగొట్టేలా ఉన్న ఈ సినిమా త్వరలో రానుంది.